పరమగీతాలు 5వ అధ్యాయము రక్షణ. పరమగీతాలు 6వ అధ్యాయం 7 నుంచి చదువుతున్నాను. పరమగీతములు 6వ అధ్యాయం 7 నుంచి చదువుతున్నాను. నీ ముసుగు గుండా నీ కణికలు ఇచ్చిన దాడిమ ఫలం వలె అగపడుచున్నవి. 60 మంది రాణులను 80 మంది ఉపభక్తులను లెక్కించే పనేకులను నా పౌరము నిష్కలంకరాలు ఒకటి చిన్న ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు అయినటువంటి ప్రభాది నీ శక్తి బట్టి పెరగాలి, నా జ్ఞానాన్ని బట్టి కాదు ప్రభావ. నాలో అతీతమైన వరాలు ఉన్నాయని నీ సన్నిధిలోకి రాలేదు కానీ తండ్రి మహిమాత్మైన వరాలు కలిగినటువంటి ప్రభు ప్రభావ నీ ఆత్మ చేతను నీ మహిమ చేతను అభిషేకించే ప్రభువు కనుక ప్రభావ నీ ఆత్మ చేత నీ మహిమ చేత అభిషేకం అనేది నీ పరిశుద్ధ రక్తం ద్వారా ఆత్మకు జరగవలసినదని సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నందుకు ప్రభావ తండ్రి మా శక్తి సామర్థ్యాలు అవి నీలో దాచిపెట్టబడి నీ చేతిలో బంగారు పాత్ర వలె యజమానుడు ఓడుకునేటువంటి బంగారు పాత్ర వలె ఉండగలటానికి ప్రభు ఈ పరిచయం మీరు ఆశ్రయించండి. ప్రభా ఏ మాటలు మాట్లాడిస్తావో, ఏ పదాలు ఉపయోగిస్తావో, ఎక్కడి నుంచి ఈ మాటలు తెస్తావో ప్రభా ఈ దర్శనాన్ని, ఆత్మీయ దర్శనాన్ని నీ పరిశుద్ధ రక్తం ద్వారా నీ మహిమ ప్రార్థనల ద్వారా ఆత్మకు అనుగ్రహిస్తావో ప్రభా. వాక్యాన్ని ఫలింపేయమని ప్రభా యేసు నామములో స్తుతించి పెడుతున్నాను. అంతకుముందు వాక్య భాగంలో మీకు ముసుగు అనే పదానికి ఎన్నో అర్థాలు చెప్పాను. నేను గోవా కళువల కనబడతాయి అనే విషయాన్ని మీకు చెప్పాను. నేను దాంట్లో ఒక పరమగీత గ్రంథాన్ని కాకుండా బైబిల్లో ఎన్నో సత్యాలు దాంట్లో ఇస్తూ మీ మధ్యలో చెప్పారని నాకు జ్ఞాపకం ఉంది. ఇప్పుడు ఈ భాగాన్ని నేను కంటిన్యూ చేస్తున్నాను. అంటే ఇంకో భాగం నీ ముసుగుకుండా నీ ఘనతలు ఇచ్చిన దాడిమ ఫలం వలె అగపడుచున్నవి. ఇది చెప్పకూడదని చాలా ప్రయత్నం చేశాను. నేను చెప్పకూడదు, ఇంకా వేరే సబ్జెక్ట్లోకి వెళ్ళాలని ప్రయత్నం చేశాను. కానీ మరలా నా హృదయం ఇది మాట్లాడటానికి నా మీద ఒత్తిడి ఉంది కాబట్టి ఈ విషయాలు మరలా మీ మధ్యలో చెప్తున్నాను. నిన్నటి వరకు నేను సాయంత్రం వరకు కూడా వేరే సబ్జెక్ట్ మాట్లాడాలని చాలా నేను ఆలోచించాను. కానీ ఈ వాక్య భాగంలో కూడా దేవుడు తన ఆశీర్వాద ఫలంలోకి తీసుకుని వస్తాడని నేను విశ్వాసంతో నేను కనబెడుతూ ఉన్నాను. దీంట్లో నీ ఘనతలు ఇచ్చిన దాడిలో అంటే నీ ముదురు, నీ చెక్కిళ్ళు అన్నమాట అర్థం. అవి దాడిమ ముందు ఏ విధంగా ఇచ్చుకుంటుందో చెట్టు మీద మీకు తెలుసు, అనుకునేటప్పుడు కూడా తెలుసు. దాని గురించి నేను ఎక్కువ వివరించను. కానీ దేవుని వాక్య భాగాల్లో ఏమేమి దాచిపెట్టుబడి ఉన్నాయో అనే విషయాలు మీ మధ్యలో నేను చెప్పాలని తెలుస్తున్నాను. దాడిమ ఫలం కానీ, ద్రాక్ష చెట్టు కానీ, యాపిల్ చెట్టు కానీ, అంజూరు చెట్టు కానీ ఇవన్నీ కూడా కానానుకు వెళ్ళే మార్గంలో ఫరాన్ అరణ్యం నుండి మోషే ఇశ్రాయేలు పెద్దలు 12 మంది గమనించినప్పుడు వారు ఫరాన్ అరణ్యం నుంచి వాళ్ళు కనాను దేశంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు చూసినటువంటి ఫలమిచ్చే చెట్లన్నీ కూడా ఈ ఫలమిచ్చే చెట్లు ఇవన్నీ విత్తనాలు ఇచ్చే చెట్లు అవన్నీ కూడా ఫలభరితమైన స్థానం చూపిస్తూ ఉంది. ఆత్మీయ ఫలం కూడా చూపించబడుతుంది. ఒక పరిశుద్ధిని ఆత్మఫలం కూడా చూపించబడతా ఉంది. ఒక వాక్యం చెప్పే ఒక వ్యక్తి జీవిత విధానం కూడా ఆ ముఖం వచ్చేస్తూ కనబడతా ఉంది అనమాట. ఆ కళ్ళుని ఆ ప్రతి స్థాయి కూడా వాక్యం చెప్పేటువంటి సేవకుని యొక్క సేవకురాల యొక్క హృదయ అంతఃకరణ ఆ విధంగా చూపించబడుతుంది అని మాట్లాడతాం. దాంట్లో ఆ యొక్క వార్తల్లో ఈ చెట్టు దాచిపెట్టబడింది. చాలా ఫలభరితమని చూస్తారు వాళ్ళ పెద్దలు. ఎంతో ఫలభరితమైనటువంటి స్థానాలు చూశారు. చూసిన తర్వాత దాంట్లో 2 పెద్దలు కాకుండా 10 మంది సపోర్ట్ సమాచారాన్ని అందిస్తారని వాళ్ళు ఆదర్శ సబ్జెక్ట్ నాకు అది కాదు కాబట్టి దాంట్లో పెట్టలేదు. అది పాలు తేనెలు ప్రవహించే దేశం అని రాయబడింది. తర్వాత ఇష్యం ప్రదేశం అనేది ఆకాశ జలాలు తాగే ప్రదేశం. ఆకాశ జలాలు తాగే ప్రదేశం ఇది దేశ ఖండంలో రాయబడింది. ఇది సంఖ్యాఖండం 13 అధ్యాయంలో ఈ విషయాలు రాయబడ్డాయి. మొదటి భాగంలో రాయబడ్డాయి. తర్వాత ఆ ఇష్యంలో దాంట్లో 12 గోత్రాలకి స్వాస్థ్యాలు పంచిపెట్టబడినటువంటి ముందు కాలంలో పంచిపెట్టబడే స్వాస్థ్యాలు దేవుడు పంచిపెట్టాడు. దాంట్లో 12 గోత్రాలు కూడా పంచిపెట్టాడు స్వాస్థ్యాలు. అటువంటి స్వాస్థ్యాలు అటువంటి దాన్ని పాలదాన్ని తప్పుడు సమాచారం తీసుకొచ్చినప్పుడు వాళ్ళు చుట్టూ మరలా అరణ్య ప్రదేశంలో సముద్ర మార్గంగా చుట్టూ తిరిగినట్లు దేవుని వాక్య భాగం కూడా నేరుగా శిలువ యొక్క దర్శనం నుంచి ఇవ్వాల్సిన దేవుని వాక్య భాగం పొందవలసిన మనం
రక్షణ అనే మార్గాన్ని విడిచిపెట్టి ఏ విధంగా ఇశ్రాయేలీయులు అరణ్య మార్గంలో ఎర్ర సముద్రం చుట్టూ తిరిగారో అలాగే నీటి విశ్వాసులు పరిశుద్ధ స్థానాలు ఎరక్క పరిశుద్ధులైన ప్రభువుని ఎరగకుండా రక్షణ మార్గాలు ఎరగకుండా అలాగా బైబిల్ గ్రంథంతో కూడా చుట్టూ తిరుగుతుంటున్నారు. కానీ దాంట్లో ప్రకాశించే ఆ యొక్క రక్షణ వలయాలు, రక్షణ యొక్క కాంతి, రక్షణ యొక్క తీగలు, స్పాట్స్ అవి హృదయంతరంగంలో ఎలా ప్రకాశిస్తాయంటే అవి నన్ను ఎన్ని స్థలాలకు తీసుకెళ్తుందంటే నా రక్షణకు మహిమకు దేవుడి ఆధారము అని చెప్పినటువంటి దావీదు 66వ కీర్తనలోను 65వ కీర్తనలోను చూసుకోండి. దాంట్లో ఆ రక్షణ మహిమ ఎన్ని స్థలాలలో ఈ ఆత్మ తీసుకెళ్ళిందంటే తన యొక్క జీవిత విధానంలో క్రీస్తులో ఫలించడంలో, రాబోయే క్రీస్తులో ఫలించడంలో, ఇప్పుడు మనం ఆయన చనిపోయిన తర్వాత ఆ క్రీస్తులో మనం ఫలించడానికి ఈ సత్యాలు మన ముందు నుంచి పెట్టబడ్డాయి. ఆ మార్గాలు అన్నమాట అర్థం. తర్వాత ఈ ఆత్మఫలాలు కూడా ఆత్మఫలం కూడా సూచించబడతా ఉంది. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో గల ఆత్మఫలం ఈ పండ్లు చూస్తుంటే మనకు అర్థం ఉంటుంది. ఫలభరితమైన స్థాయి ఇది క్రీస్తునందు ఒక వ్యక్తికి అనుగ్రహించే స్థాయి అన్నమాట అర్థం చూపించబడతా ఉంది. చూసినట్లయితే కనుక ఇంకో విధంగా వాక్యం మాట్లాడటానికి దేవుడు యెహోవా దేవుడు ఆయన మహిమ స్వరూపం అని హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ముందు భాగాల్లో రాయబడింది. ఆయన మహిమ స్వరూపి అనే విషయాన్ని గురించి ఎన్నో విషయాల గురించి మాట్లాడాను. అవి ఇప్పుడు వచ్చేది అర్థం. కానీ ఈ మహిమలో నుండి ప్రకాశించిన మహిమ రేఖ అంటే ఒక జ్వాల, మహిమలో ప్రకాశించిన ఒక జ్వాల మట్టిలో పడిపోయింది అంట. మీరు చూస్తే సైన్స్ చూస్తే ఆకాశంలో నుండి వచ్చే చుక్కలు అవి కొన్నిసార్లు భూమిలో మట్టిలో పడిపోతాయి, కొన్ని మధ్యలోనే ఆగిపోతాయి. మరికొన్ని చూస్తే కనుక అదేంటి మెరిసేటటువంటి అదేంటి గురుములలో మెరిసేటటువంటి ఆ యొక్క మెరుపులు కూడా అవి లేకపోతే పిడుగులు కూడా ఈ భూమిలోకి వచ్చి బుద్ధిగంతాలకు వచ్చి సముద్రాలు పడిపోతాయి, లేకపోతే కొన్ని చోట్ల బయట కూడా పడిపోతాయి. దాంతో ఎన్నో పదునైనటువంటి యుద్ధ సామాగ్రిని భక్తుల్ని తయారు చేస్తారు. మన పూర్వీకులు చెప్తారు, కానీ నేను చదవలేదు, కానీ పూర్వీకులు చెప్తారు. మా తాతల నాటి కాలంలో అవి చెప్పడం విన్నా నేను. అటువంటివి అవి సముద్రాల్లో నీళ్ళలో పడిపోతాయి. దాంట్లో అటువంటివి ఆ విధంగానే యేసుక్రీస్తు వారు మహిమ స్వరూపంలో ప్రకాశించిన రేఖ ఈ మట్టిలో పడిపోయింది అనమాట. ఈ మట్టిలో పడిపోయి మట్టిలో ఎవరున్నాం అంటే మనం ఉన్నాం. ఈ మట్టిలో ధూళిలాగా ఆయన దృష్టి కనపడటానికి కూడా స్థాయి లేకుండా ఒక మట్టి ధూళి ఎంత ఉంటుంది మన చుట్టానికి కూడా కుదరదు కదా. త్రాసు మీద ధూళి ఉంటేవారు అన్నాడు. త్రాసు మీద ధూళి అంటే ఆ ధూళిని ఇప్పు అంటే ఎగిరిపోద్ది అలా అనమాట. అటువంటి ధూళి వంటి మన కోసం ఆ మహిమ స్వరూపం భూమి మీద దిగొచ్చింది అనమాట. తర్వాత ఈ రక్షణ కాంతిలో ఈ మహిమ కలిగిన రేఖలు ప్రకాశించే అది నేను అనుభవపూర్వకంగా గ్రహించుకోండి. నాకు ఎక్కడ కూడా నేను చదవటానికి నాకు ఎక్కడ దొరకని సబ్జెక్ట్ అది. నాకు నిరంతరంలో నా క్రీస్తుతో అనుభవం చిన్న అనుభవం, పెద్ద అనుభవం కాదు. దాంట్లో నాకు దొరికినటువంటి స్థానాలు ఆ మహిమా ప్రత్యక్షత రేఖలు ఆత్మలు మనల్ని ప్రకాశించాయంటే అవి మహిమా ప్రత్యక్షతలోనికి తీసుకువెళ్ళాయి అనమాట. ఈ మహిమా రేఖ అనేది క్రీస్తు దైవత్వాన్ని దైవిక స్వరూపాన్ని చెప్తుంది ఈ మహిమా రేఖ అనమాట. దీంట్లో రాయబడింది ముందు భాగాలని నా పౌరం ఒకటి నిష్కలంకరాలు అన్నాడు. దాంట్లో ఎంతో మంది రాణులు ఉన్నారు, ఎంతో మంది ఉత్పత్తులు ఉన్నారు, ఎంతో మంది కన్యకలు ఉన్నారు, కానీ ఎన్నో దేశాల నుంచి వచ్చినటువంటి రాణులు ఉన్నారు, కానీ నా పౌరం ఒకటి నిష్కలంకరాలు. ఎంతో నిష్కలంకమైంది నా సంఘం, అంత నిష్కలంకమైంది. అది నానా జనాంగాల నుంచి, నానా విధమైన మనుషుల నుంచి, నానా దేశాల నుంచి తీయబడింది పరిశుద్ధ సంఘం. ఒకటే రాణి, ఆమె రాణి రారాజు క్రీస్తుకి వెండి కుమార్తె ఆమె అనే విషయం చూపించబడుతూ ఉంది. దీంట్లో ఈ యొక్క పరమగీతాల గ్రంథం అనేది అది ఇశ్రాయేలు దేశ యొక్క చరిత్రని చూపిస్తూ ఉంది. ఎందుకంటే దీంట్లో ఎంతో మంది రాణులు ఉన్నారు. అది ఒకసారి గురించాను నేను, కాబట్టి జ్ఞాపకం రాకుండా నేను రిఫరెన్స్ చూసుకోలేదు. ఆ యొక్క సొలొమోను రాజు యొక్క భార్యలు దేవుడైతే యెహోవా దేవుడైతే చెప్పాడు అన్నాడు ఆయన, నా సేవకుడైన దావీదు నిమిత్తం, నా కుమారుడైన లేక దావీదు నిమిత్తం 2 గోత్రాలు మాత్రం నీకు ఇచ్చాను. అంటే ఇశ్రాయేలు దేశం ఆరిపోకుండా ఆ గోత్రాన్ని నేను మీకు ఇచ్చాను, యూదా గోత్రాన్ని మీకు ఇచ్చాను. అంటే యేసుక్రీస్తు వారు బయలుపరచవలసిన గోత్రం బెన్యామీను గోత్రాలు ఇతనికి సొలొమోనుకి ఇవ్వండి.
మనకు బైబిల్ చదువుతుంది తెలుసు. దాంట్లో రెహబాము రాజ్యం వెళ్తాడు సొలొమోను తర్వాత. యెరోబాము ఒక దాసి కుమారుడు లేకపోతే పరిగెత్తు కుమారుడు. అతడు సొలొమోను మీద రెహబాము మీద యుద్ధం చేసి వ్యతిరేకత చూపించి దాంట్లో 10 గోత్రాలు చీలిపోతాయి. రెండు భాగాలు అయిపోతాయి. శ్రేయ దేశం 2 భాగాలు అయిపోతాయి. అంటాడు అక్కడ, నా సేవకుడైన దావీదు నిమిత్తం నేను 2 గోత్రాలు నేను ఇచ్చాను. అందుకోసం దేవుడు సొలొమోను జీవితం చూస్తే అసలు ప్రపంచ గ్రంథాలు రాకపోయినా మనం అంతకుముందు రాజులు దినవృత్తాంతాలు చూస్తా ఉంటే లేకపోతే 1వ రాజుల గ్రంథంలో దినవృత్తాంతాలు చూస్తే ఈ విధంగా సొలొమోను రాజ్యం వెళ్ళాడు అనేది అటువంటి రాజు ఆ తరం వారికి కానీ ఆ ముందు తరం వారికి కానీ అటువంటి రాజు ఎక్కడ మనం చూడలేము అని రాయబడింది. లేడు రాయబడింది. జ్ఞానంలో కానీ ప్రభావంలో కానీ మహిమలో కానీ ఆ రాసుకున్నటువంటి స్థాయి మరే రాజు కూడా లేదని చెప్పి బైబిల్ చెప్తా ఉంది. తనలో ఉన్న పాపాన్ని కూడా చూపించింది. నేను ఇక్కడ పాపాన్ని దాచిపెట్టడం లేదు. తర్వాత దాంట్లో సొలొమోను భార్యలు నానా దేశాల నుంచి వచ్చిన రాణులు ఏ దేశానికి ఇది వెళ్ళొద్దన్నాడో, ఏ దేశానికి అడుగు పట్టిందన్నాడో ఆ దేశాల నుంచి రాణులు తెచ్చుకున్నారని నేను ముందు భాగాల్లో చెప్పాను. అది విపులీకరిస్తే సబ్జెక్ట్ అవుతుంది. కానీ అవుట్లైన్ గా 1-2 మాట్లాడుతున్నా. ఏదో దేశం నుంచి రాజు కుమార్తె తెచ్చుకున్నాడు. ఏదో దేశం అనేది ఏసావు సంతతిలో నుంచి వచ్చిన ఏదైతే రిజెక్ట్ చేశాడో దేవుడు అక్కడికి వెళ్ళి పెళ్లి కుమార్తెను అంటే రాజు కుమార్తె తెచ్చుకున్నాడు. ఐగుప్తు దేశం యొక్క రాజు యొక్క ఫరోని కుమార్తెని తీసుకెట్టి వివాహం చేసుకున్నాడు. లెబనోన్ నుంచి రాజు కుమార్తెని వివాహం చేసుకుని ఇలాగ రాణులు కొన్ని పేర్లు ఉన్నాయి, కొన్ని దేశాల పేర్లు ఉన్నాయి. నేను చూడలేదు కాబట్టి మీరు చూసుకుంది. వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలు దేశంలో ఈ యొక్క రాజమందిరాన్ని అలంకరించారు. వీళ్ళంతా కూడా ఈ రాజమందిరాన్ని అలంకరించినటువంటి స్త్రీలు, ఆ స్త్రీలు ఇంక ఎలా ఉంటుందో సొలొమోను జీవితం ఈ లోకానికి పాపానికి ఈ ద్రాక్ష తోట అనేది సొలొమోను మందిరాన్ని ఆనుకొని దగ్గరలో ఉన్న ద్రాక్ష తోట. ఈ ద్రాక్ష తోట దేని సాదృశ్యంగా చూపించబడిందంటే క్రీస్తు సంఘానికి, క్రీస్తు మాధుర్యానికి, ఫలభరితమైన రహస్యానికి సాదృశ్యంగా చూపించబడింది ద్రాక్ష తోట. ఈ ద్రాక్ష తోటలో పనిచేసే షులమతి ఇదేదో ఏమంటారు దాన్ని, ప్రేమ కథ కాదు. ఇదేమి ప్రేమ కథ అని చెప్పిన దాంట్లో పవిత్రత ఉంది, దాంట్లో పరిశుద్ధత ఉంది, దాంట్లో ఫాల్స్ కానీ జీవితాలను నాశనం చేసుకుని అపవిత్రమైన పాపం కానీ దాంట్లో లేదు. పరిశుద్ధ స్థాయిలు దాంట్లో చూసినట్టయితే ఆమె యూదాగోత్రానికి చెందినటువంటిది. అది రిఫరెన్స్ కూడా నేను చాలాసార్లు ఒకసారి చెప్పాను, కానీ మళ్ళీ ఇప్పుడు రిఫరెన్స్ చూడటం కూడా కష్టమైన ఎప్పుడు వస్తున్నాను. అది బైబిల్లో ఉన్న రిఫరెన్స్. ఆ యొక్క యూదాగోత్రానికి సంబంధించినటువంటి ఈ స్త్రీ కనిక పల్లెల్లో నుంచి వచ్చింది. ఈ పల్లెల్లో యూదాగోత్రానికి ఇచ్చిన స్వాస్థ్యాల నుంచి ఆమె ప్రత్యేకించబడింది. పల్లెలకు ఇచ్చిన స్వాస్థ్యం నుంచి ఈ కన్యక తీసుకురాబడి సొలొమోను తోటని ద్రాక్ష తోట పరికత్తుగా చేరింది. నిజం చెప్పాలంటే మనందరం పరికత్తెలు దేవుని సన్నిధిలో పరికత్తెలుగా పరివారంగా మనం నిలబడి ఆయన సన్నిధిలో నిలబడతాం. యథార్థ హృదయంతో నిలబడిన వారికి ఆయన ఏమీ కూడా చేయకున్నాడు. యథార్థ హృదయంతో ఏ పనివాడు దేవుని సన్నిధిలో నిలబడతారు వారికి బహుమానం, అద్భుతమైన బహుమానం జ్ఞాపకం చేసుకోండి. దేవుని పనిని అశ్రద్ధ చేయడం, దేవుని పనిని శ్రద్ధగా చేసే వ్యక్తులు ఆ ప్రేమకి దాసులే ఆయన ఏమని చెప్తూ దేవుడు ఎప్పుడు కూడా వెనక తిరుగుకుండా ముందుకు వెళ్ళిపోడు. ఆయన వెనక్కి తిరుగుతాడు. ఒకసారి నీవే చూడాలి. యెరూషలేము కుమార్తెలు ప్రభువుని ఏడుస్తూ రోధిస్తున్నప్పుడు ఆయన వెనక్కి తిరిగి అన్నప్పుడు ఆ సేవ చేసి యెరూషలేము కుమార్తెలు అలా ఆనందించాడు. యెరూషలేము కుమార్తెలు నా నిమిత్తం మీరు ఎందుకు ఏడుస్తున్నారు? మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడుడి అన్నాడు దేవుడు. ప్రభు అన్నాడు. ఆయన యొక్క బాధ మన పిల్లల నిమిత్తం, మన నిమిత్తం, ఈ లోక నిమిత్తము ఆయనకి కన్నీరు. అందుకోసం ఆయన ఈ లోక పాపాల కోసం బలి అయిపోయే ఆయన కల్వరిలో రక్తం ఖర్చి ఆ రక్తం ఎంతవరకు భూ దిగంతాల వరకు వెళ్ళిందో అక్కడ ఆ మహిమ యొక్క తేజస్సు ప్రత్యక్షపరచండి, ఆ కాంతి కిరణాలు ప్రత్యక్షపరచండి అని మీతో చెప్తున్నాను. ఇటువంటి రాజకుమార్తెలు ఉన్నటువంటి ఆ యొక్క మందిరం చాలా అపవిత్రతతో కూడింది.
అపవిత్రత కూడిందంటే వాళ్ళకి ఏం తెలుసు దేవుని యొక్క విలువ? యెహోవా దేవుని యొక్క విలువ ఆ రాజకుమార్తెలకి ఏం తెలుసు? ఏమి తెలియదు. కేవలం అలంకరించడానికి జీవించడానికి మాత్రమే అర్థమవుతుంది. కానీ మరి ఏ విధంగా యెహోవా మందిరాన్ని పరిశుద్ధపరిచే స్థాయిలో వారి కన్నీరు లేదు. ఎందుకంటే వారు యెహోవాకు విరోధులైనటువంటి దేశాల నుంచి, రాజ్యాల నుంచి వచ్చిన ఆ కుమార్తె, పెళ్లి కుమార్తెలు సొలొమోను వివాహం చేస్తున్నప్పుడు సొలొమోను యొక్క దృష్టి ఈ పని మీద ఉంది. ఎందుకంటే అన్నాడు దేవుడు, నేను ఒక 2 గోత్రాలు నేను ఇచ్చాను. దావీదుకి నా కుమారుడైన దావీదు నిమిత్తం ఆ దీపం ఆరిపోకుండా నేను ఇచ్చాను ఆ గోత్రం, ఆ యూదా గోత్రం. దేవుడు వాగ్దానం చేసింది సొలొమోనుకి, దావీదుకి వాగ్దానం చేసింది. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం కానీ, సొలొమోనుకి ఇచ్చినటువంటి తెలివితేటలు కానీ, తనకున్న ప్రజ్ఞలు కానీ, దేవుని సన్నిధిలో తను అడిగినప్పుడు ఆ ప్రభు ఇచ్చిన జ్ఞానోదయం కానీ ఎన్ని ఉన్నాయో, తను రాసిన కవితలు కానీ, తను రాసినటువంటి గ్రంథంలో దేని గురించి కూడా రాయనటువంటి ప్రతి దాని గురించి రాశాడు. లెబానోను మొక్క గురించి రాశాడు. ప్రతి దాని గురించి రాశాడు. దాంట్లో రాయబడింది. అటువంటి జ్ఞానం సొలొమోనుకి ఇచ్చినప్పుడు తన భార్యల గురించి ఎందుకు గ్రహించలేకపోయాడు? వెనక్కి తిప్పేశారు జీవితం. వెనక్కి తిప్పేశారు బైబిల్ గురించి. తర్వాత తిరిగి తనకు దర్శనం లభించింది. క్రీస్తు యేసు యొక్క దర్శనం తను లభించినప్పుడు ఈ పరమగీత గ్రంథాన్ని ఆ చిన్న పుస్తకం రాశాడు. ఈ చిన్న పుస్తకం కావ్యాలలో దాచిపెట్టబడింది, సంగీతాలలో దాచిపెట్టబడింది. ఈ పుస్తకం సామెతలు, కీర్తనలు, ప్రసంగి ఎలాగా ఇవన్నీ కూడా, కీర్తనలు కూడా, ఇవన్నీ కూడా, పరమగీతం కూడా కావ్య రూపంలో చూపించబడ్డాయి. కావ్యం అంటే గీతం కావచ్చు, లేకపోతే వర్ణన కావచ్చు, కావ్యం కవితలు కావచ్చు. తన భావోద్రేకాన్ని క్రీస్తులో వ్యక్తపరిచే ఆ యొక్క మార్గాలు, ఆ మాటలు కావచ్చు. మరొకటి క్రీస్తు ప్రేమకి అంకితమైనటువంటి చూపించేటటువంటి ఆ ఉపదేశాలు కావచ్చు. ఎంతమంది ఎన్ని చదివించినా నా హృదయానికి లభించినటువంటిది మీ మధ్యలో మాట్లాడుతున్నాను. తర్వాత దానిలో చూసినట్లయితే కనుక అటువంటి మందిరంలో ద్రాక్షరసం తీసుకురావడానికి ద్రాక్ష తోటం కాసింది, కాపు కాస్తుంది. ద్రాక్ష తోటం కాపు కాయాలంటే ఎంత కష్టం. పగలను రాత్రి తన కుటుంబాన్ని కాసుకోవాలి, తన భర్తలు కాయాలి, భార్యను కాయాలి, పిల్లల్ని కాయాలి. దుష్ట మృగాలు ఇటుపడితే తిరిగి రోజుల్లో ఎవరిని చికిత్స్తాయో, ఎవరిని పాటు వేస్తాయో అనుకునే దినాల్లో అనుకున్నాం. అప్పుడు కూడా ఆ దినాల్లో ఏ విధంగా ఉంది అనేది మనకు తెలియదు. కానీ ఈ విధంగానే ఈ రోజుల్లో ఎలా అందిస్తున్నాము, ఆ రోజుల్లో కూడా పాపం యొక్క భయంకరం ఆ విధంగా ఉందని చెప్పి బైబిల్ చెప్తుంది. నిర్గమకాండం చూడండి, ఎంత భయంకరమైన పాపం దాచిపెట్టబడింది. గ్రంథంలో చాలా తేటగా చూపించబడింది. అవన్నీ ఆ చిత్ర అవసరం నాకు లేదు. లైన్ బై లైన్ మీద మాట్లాడుకుంటున్నాను. ఒక చోట ఆగిపోయానంటే అక్కడ అరగంట అయిపోతుంది. తర్వాత రాజమందిరం అంతా కూడా వేడితో నింపబడింది. కానీ ఈ పిండి కుమార్తెని చూస్తే, ఆమె ముఖం చూస్తే, ఆ ముఖంలో ఆ కళ్ళు చూస్తే కన్నీరే. ఆ ముఖంలో ఆమె నిధులు చూస్తే, ఆమె చెప్పిళ్ళు చూస్తే ఎర్రబారిపోయిపోయింది దుఃఖంతో. ఎండిపోయి ఎర్రబారిపోయింది. వర్షానికి తడిచిపోయి, చలికి తడిచిపోయి ఎండబారిపోయింది. ఎండబారిని అంటే ముఖం పగిలిపోయింది అనమాట అర్థం. ఆ కళ్ళు ఆ ప్రేమ చూపించి క్రీస్తు ప్రేమను వ్యక్తపరుస్తూ వచ్చాయి. మన జీవిత విధానంలో మనం ప్రభుని సేవిస్తున్నామంటే ఆ ప్రేమ దేశమైనా మన హృదయంలో ఉండాలి. అది లేకుండా ఏ వ్యక్తి పరిచయం చేయడానికి సాధ్యపరచబడదు. ఇతరుల దగ్గర నుంచి తెచ్చుకోవడానికి అవి తెచ్చినట్టే ఉంటాయి. ఎక్కడో చదివినట్టే ఉంటాయి. కానీ హృదయాంతరంగంలో, నీ హృదయాంతరంగంలో పరిశుద్ధమైన మార్గాల ద్వారా దహరలు నీ హృదయంలో ఉన్నటువంటివి నువ్వు రిఫరెన్స్ బైబిల్ తెలిస్తే దాంట్లో ఉంటాయి. ఒక రిఫరెన్స్ బైబిల్ తెలిస్తే దాంట్లో ఉంటాయి. దేవుడు అటువంటివి పెద్ద పెద్ద సబ్జెక్ట్స్ మనం చదవకుండా హృదయాంతరంగంలోనే ఆ మాధుర్యాన్ని ఇప్పి చూపించాడు దేవుడు. ఇప్పి చూపించడం కాదు, ఆత్మ అనుభవించినట్టు చేశాడు దేవుడు. మన ఆత్మీయ జీవితం స్థితి తెలిసి ఆ పుట్టుకనేది ఆత్మలో ఆ రసదారులు అనేవి నీ హృదయంలోనే పుట్టాయి. అలాగా పూర్వకాల భక్తులు అంత పెద్ద పెద్ద బైబిల్స్ రాశారంటే ఎంత తన్మయత్వం వచ్చింది, క్రీస్తులో ఎంత ఏకం చేయబడి అటువంటి బైబిల్స్ రాశారా అనేది నాకు అర్థమవుతా ఉంది. అది నేటి యొక్క క్రైస్తవ సంఘానికి అవి ఏ విధంగా మూలంగా నిలబడి అంటే అంత గ్రహించగలిగే సామర్థ్యంలో ఉన్నటువంటి వారు. కానీ మన హృదయంతరంలో పుట్టినటువంటి ఆ ఊటలు, జలధారలు అది నేరుగా క్రీస్తులో నుంచి, క్రీస్తులో మనకులో నుంచి ఆత్మకి దేవుడు బయలుపెట్టినప్పుడు ఆ దారిలో నేరుగా ఆ జలరాశులు నీ హృదయంలోకి
బయలుదేరాయి నీ హృదయంలో నుంచి పుట్టే. అది నేటి పరిశుద్ధ సంఘానికి ప్రభు ఇచ్చినటువంటి ఆ గొప్ప ఆధిక్యత అనమాట. తర్వాత తర్వాత ఆమె వేస్తున్నటువంటి ముసుగు మహిమాయుక్తమైనటువంటి. అంతమంది ముసుగుల గురించి చెప్పాను, కానీ ఇప్పుడు నేను చెప్పేది మరొకటి. మహిమా యొక్క రేఖలో ప్రకాశించిన ఆ రక్షణ కాంతితో నింపబడినటువంటి ఆ రక్షణ కాంతిలో ఏషియా గ్రంథంలో కూడా రాయబడి ఉంది. 60 అధ్యాయాల్లో 60 తర్వాత రాయబడి ఉంది. రక్షణ అనేది ప్రభు బహుకరించడం రాయబడింది. దాంట్లో ఎన్నో రాళ్ళు పుట్టబడి ఉన్నాయి. దాంట్లో నేను రిఫరెన్స్ అవ్వలేదు కాబట్టి తప్పు చెప్తాను, అందుకోసం చెప్పట్లేదు. దాంట్లో ఎన్నో రాళ్ళు పుట్టబట్టాయి. దాంట్లో రక్షణ యొక్క ముసుగులో ఎంత ప్రశస్తమైన రాళ్ళు ఉన్నాయి. దాంట్లో అవి ముందుకు చెప్తాను నేను కూడా. తర్వాత ఎంతో జ్యువెలరీ, అంటే ఆ జ్యువెలరీ ఏంటంటే ఇప్పుడు వెండి బంగారాలు అటువంటి ఆ జ్యువెలరీ మహిమలో ప్రకాశించిన జ్యువెలరీ. ఆ జ్యువెలరీ నీటి లోకంలో ఉందంటే జ్యువెలరీ అంటే ఇవన్నీ కూడా డూప్లికేట్. బంగారం ఉన్నా, వెండి ఉన్నా, ఎన్ని ప్రశస్తుల రాళ్ళు ఉన్నా సరే అవి డూప్లికేట్. ఈ దేశానికి ఇంకో దేశానికి కంపేర్ చేస్తే మన దేశంలో ఉన్నటువంటి గోల్డ్ కానీ, మన దేశంలో రాళ్ళు కానీ అది దాని విలువ చాలా తక్కువ అంచనా ఇస్తారు. కొన్ని దేశాల్లో చూపిస్తారు ఆ రాయి, ఒక్కొక్క రాయి 6 లక్షలు 7 లక్షలు చిన్న రాయి అని చూపిస్తారు. అలాంటప్పుడు పరలోక సంబంధమైన మహిమలో ప్రకాశించినటువంటి ఆరాళ్ళు దానికి విలువ కట్టడానికి సాధ్యపరచుకోవాలి. నేనని నిజం చెప్తున్నా, ఎక్కడో అదేంటి అయి కాదు, నేను సొంతంగా అనుభవించిన విషయాల మీద మాట్లాడుతున్నాను. అది మహిమా సంపద. దానిలో నుంచి ఒక వస్త్రాన్ని తీసి తను ప్రేమించిన తన పెళ్లి కుమార్తె తల మీద పెట్టిన మహిమా వస్త్రం. దాంట్లో ఎన్ని రాళ్ళు పుట్టబడి ఉన్నాయో, ఎన్ని చెక్కబడి ఉందో ప్రశస్తమైనటువంటి ఆ కాంతి ఆ ముఖం మీద, అది తన పెళ్లి కుమారుడైన క్రీస్తుకు సంబంధించిన సంఘానికి, క్రీస్తుకు సంబంధించినటువంటి రెండింటికి మధ్య ఉన్న ప్రేమ యొక్క రహస్యం ఏంటంటే ఆ మహిమా కాంతి, ఆ రేఖ మహిమావస్త్రమై నీ ముఖం మీద, నీ తల మీద తప్పబడింది. అది క్రీస్తు పెళ్లి కుమారుడైన క్రీస్తుకి సంఘం అనుకున్నటువంటి ప్రేమ యొక్క రహస్యం. ఆ ప్రేమ ఇతరులకు చెందినది కాదు, ఆ ప్రేమ అపవిత్రమైన ప్రేమ కాదు, ఇటువంటి చూసి పడిపోయే ప్రేమ కాదు, ఈ లోక ఆకర్షణకు లొంగిపోయే ప్రేమ కాదు, ఫలాన్ని చూసి ఇది నాకు కావాలనేది కాదు, ఫలాన్ని దాంట్లోకి వెళ్ళి చేతులు పెట్టేది కాదు, నేను తూలనైనా వెంటాడే ప్రేమ, నేను అసహించుకున్నా ఈ ప్రేమ, ఈ ప్రభువుని వెంటాడే ప్రేమ, ఈ ప్రేమ యొక్క జీవితాన్ని, రహస్యాన్ని ఇతరులు కించపరిచేస్తే ఈ ప్రేమ ప్రభు వెంబడిస్తూ ఆ పాదాలు పట్టుకుని నడిచేది ఆ ప్రేమ. మొట్టమొదటి ప్రేమను విడిచిపెట్టావని చెప్పి దేవుడు ఎఫ్సి పత్రికలో ఎఫ్సి సంఘానికి రాస్తూ ప్రకటనలో 2వ అధ్యాయంలో నీ మీద ఒక నేరం పడింది ఏంటంటే నీ మొట్టమొదటి ప్రేమ విడిచిపెట్టేస్తారు. ఆ ప్రేమ నేటి విశ్వాసం బహు తక్కువ అంటే విడిచిపెట్టేస్తారు. ఎందుకంటే దినాలు గడిచిపోతాయి, సంవత్సరాలు దొరికిపోతున్నాయి. ఆ ప్రేమ యొక్క స్థానాలు విశ్వాసుల జీవితాల నుంచి కలిగిపోతున్నాయి కనుక నేటి పరిశుద్ధ సంఘం అనేది ప్రకాశించే మార్గంలో నిలబడలేకపోతుంది. ఏంటంటే దాంట్లో కొంతమంది మాత్రమే నిలబడ్డారనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. తర్వాత అందులో నుంచి, ఆ ముసుగులో నుంచి ఇచ్చిన దానిమ్మ పండు ఎంత సొంతంగా ఉంటుందండి. దాని కాంతి 4 దానిమ్మ పండ్లు ఇచ్చిన దానిమ్మ పండ్లు పెడితే ఆ చుట్టూ ఉన్న ప్రదేశం కూడా ఆ రెడ్ కలర్ లో, ఆరెంజ్ కలర్ లో విడుస్తూ ఉంటుంది. అది ప్రేమ యొక్క రహస్యం ఏంటంటే అది ఆ ప్రేమ యొక్క రహస్యం. దానిమ్మ పండుని చెప్పడానికి రహస్యం ఏంటంటే ఆ మాధుర్యం శ్రమలో, దుఃఖంలో, ఎండలో, వానలో, చలిలో, శ్రమలు, ఇరుకుల్లో ఆ ప్రేమ రహస్యం నీ ముఖం మీద ప్రకాశిస్తుంది. ఆ ప్రభు సహోదరి, ఆ ప్రభు అది జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ జ్ఞాపకం చేస్తున్నప్పుడు నీ ఆత్మీయ ఆయన చేతుల్లో ఉన్నతమైన స్థానాలు తీర్చిదిద్దబడుద్ది అనే విషయాన్ని ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకోసం ఇవన్నీ కూడా నేటి సంఘానికి ఇచ్చినటువంటి ఆ ఉన్నతమైన స్థానాలు. నేను ముందుకు ఈ వాక్య భాగంలో వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే అసలు నేను ముందుకు వెళ్ళాలి. ఇవన్నీ కూడా చెప్పింది ఒక భాగం అయితే ఇప్పుడు నేను చెప్పేది మరొక భాగం. పరమగీతలు 6వ అధ్యాయం 7వ వచనంలో నీ ముసుగుకుండా నీకు తెలవు అని చెప్తుంది. ముందు భాగాల్లో ముసుగని పదానికి ఎన్ని అర్థాలు చెప్పినప్పటికీ కూడా మళ్ళీ మీకు అది మహిమా రేఖని, మహిమా కాంతిని, మహిమా సంబంధమైనటువంటి ఆ యొక్క ముసుగు దానిలో నుంచి తీయబడిందని పెండుకు మార్పు ఇచ్చిన బహుమానం అని మీకు చెప్పాను. తర్వాత దీంట్లో ఆ ముసుగు మీద ఎన్నో సత్యాలు దాచిపెట్టబడింది. దాంట్లో కృప దాచిపెట్టబడింది, దాంట్లో ప్రేమ దాచిపెట్టబడింది, కనిగిరం దాచిపెట్టబడింది, దయ దాచిపెట్టబడింది, తన పరిశుద్ధత దాచిపెట్టింది. ఆయన యొక్క గుణగణాలు ప్రశస్తమైనవిగా ఆ ముసుగులో దాచిపెట్టబడ్డాయి. బైబిల్ సంఘం ఆదికాలం నుంచి మనం చూసినప్పటికీ కూడా
తర్వాత చూసినప్పటికీ కూడా నిర్గమకాండం దగ్గర వచ్చి పడి దేవుని గుణగణాలు అనే విషయం చూపించబడింది. 34 వచ్చింది. తర్వాత 32, 33 వచనంలో ముందు భాగాల్లో సినాయి కొండ మీద ప్రకాశించే ఆ యొక్క అగ్ని వంటి తేజస్, అగ్ని వంటి ప్రకాశంలో చూపించబడింది. దాంట్లో మోషే ముసుగు వేసుకున్నాడు. ఇశ్రాయేలీయులు అది చూడటానికి, అది మోషే ముఖం చూడటానికి వెలిచాడు అని రాయడం. దాంట్లో తర్వాత పరిశుద్ధుడైన ప్రభుతో మాట్లాడుతుంటున్నప్పుడు ఆ ముసుగు లేదని కూడా వాక్యం చూపించబడింది. తర్వాత ఆ మహిమాయుక్తమైనటువంటి ఆ మార్గాల్లో అది అగ్ని వంటి మార్గాలు, మహిమాయుక్తమైన మార్గాలు. తర్వాత అగ్ని వంటి మార్గాలు, అగ్నితో కాల్చబడేటటువంటి స్థలాలు. అటువంటి దాంట్లో సినాయి కొండ మీద ప్రభు తన ముసుగుని పరిశుద్ధ సంఘానికి, మహిమాయుక్తమైన ముసుగు పరిశుద్ధ సంఘానికి ఇచ్చాడు. ఎందుకంటే బండ సందుల్లో ఉన్న క్రీస్తుని మోషే చూశాడు. ఆ గుణగణాలు నిర్గమకాండం నుంచి ప్రకాశిస్తూ వచ్చాయి. బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల ప్రకాశిస్తూ వచ్చాయి. 24 అధ్యాయాలు కూడా చూపించబడింది ఆయన మహిమ యొక్క ప్రకాశిస్తారు. అలాగా దేవుడు తన మహిమ యొక్క మార్గాన్ని పాపలోకంలో ఆయన కట్టాడు. ఎలా కట్టాడంటే ఆ స్థానాన్ని ఆయన కట్టాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పాపలోకంలో, ఈ పాప గోడను, ఆయన మహిమ కలిగిన స్థానాల్ని ఈ శూన్యంలో కట్టాడండి. ఆయన శూన్యంలో నిలబడినటువంటి స్తంభాలు ఉన్నాయి. పైన ఆ యొక్క మహిమ కలిగిన స్థానాలు కట్టి కలవరి శిలువ యొక్క స్థానాన్ని మొదటి బంధంలో ఆయన సంపూర్తి చేశాడండి. ఆయన ఈ మహిమ కలిగిన మార్గాల నుంచి, పాత నిబంధన స్థానాల నుంచి నూతన నిబంధన శిలువ మార్గాలకు ఒక తెర కట్టబడిందండి. ఒక తెర, నీకు తెలియని తెర, నాకు తెలియని తెర, అది కట్టబడింది. అది పరిశుద్ధులైన ప్రభు కలవరి శిలువలో హెబ్రీ రాసిన పత్రిక 9-10 అధ్యాయంలో నూతనమైనది జీవం కలిగిన ఆ తెర తెరిచాడు. పరిశుద్ధమైన తెరని తెరిచాడండి దేవుడు. నూతన నిబంధన, పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ తెర విడిపోయిందండి. ధర్మశాస్త్ర తెర విడిపోయింది. అది అగ్ని వంటి తెరలో నుంచి, అగ్ని వంటి మార్గాల నుంచి వచ్చిన ఆ తెర నూతన నిబంధనలు కలవరిస్తుగా ఆ మార్గాలు తెరిచి నూతనమైన జీవం కలిగిన మార్గాన్ని తిరిగిందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. తర్వాత చూసినట్లయితే కనుక తర్వాత దీంట్లో ఇన్ని గుణాలు, సుగుణాలు దక్కబడి ప్రతి దానికి కూడా కేంద్రం ఏంటంటే దేవుని యొక్క గుణగణాలు. ఈ గుణగణాలని తులసి పత్రికలో చూపించాడు, పేతురు పత్రికలో చూపించాడు, తర్వాత కలవరి శిలువలో చూపించాడు, పాత నిబంధనలో నిర్గమకాండంలో చూపించాడు, నిర్గమకాండం 2 స్థానాల్లో చూపించాడు. ఇలాగా ఆయన గుణగణాలని తీసుకొని పట్టుకొని పరిశుద్ధ ప్రవక్తలు, రాజులు సాగిపడ్డారు. అవి తీసుకొని ఆ హృదయంలో భారవతమైన స్థానాలు నిలబడి దేవుడి ప్రజల కోసం పాటు నిలబడినట్లు చూస్తాం. ఆ గుణగణాలు ఈ సహోదరి ముసుగు మీద, అంటే సంఘం యొక్క ఆ ముసుగు మీద ఆ గుణగణాలు ప్రబడైంది. క్రీస్తు తన రక్తం, స్వరక్తం, ఈ గుణగణాలని నేటి సంఘానికి ఇచ్చినటువంటి ఆధిక్యం అని మీతో సంఘానికి ఇచ్చినటువంటి బహుమానం అని చెప్తున్న దాంట్లో సంఘానికి ఇచ్చినటువంటి ఈ గుణగణాలు, పరిశుద్ధులైన గుణగణాలు నేటి పెండి కుమార్తె సంఘం మీద ఒక తెరగా కప్పబడ్డాయి. ఈ గుణగణాలని ఒక వ్యక్తి ఒక దాన్ని త్రోసివేస్తే అన్ని గుణగణాలు అతని నుంచి వెళ్ళిపోతాయి, ఆ వ్యక్తిలో నుంచి వెళ్ళిపోతాయి. ఒక ఆత్మలో ఒక ఫలాన్ని తోసివేస్తాయి, తొలగించుకుంటే ఒక ఫలభరితమైన జీవితం అని ఉన్నది. రోమి రాసిన పత్రిక 6 వచ్చింది. పరిశుద్ధ ఫలాన్ని ఒక వ్యక్తి ధృవీకరిస్తాయి, తన జీవితం పరిశుద్ధత కాదు, పాపాంధకారంతో కళ్ళు కనబడకుండా ఉంటుంది. ఆ పాపాంధకం పరిశుద్ధత అనే చర్వస్థత ఆత్మలు లేకుండా ఆ పాపాంధకం ఆ వ్యక్తిని కొనేస్తుంది, సంఘాన్ని కొనేస్తుంది. పరిశుద్ధమైన నిజమైన సంఘం వాటన్నిటిని కూడా విస్మరించి ముందుకు వెళ్ళిపోతాయి. క్రీస్తు మహిమ ఎందుకు ప్రకాశిస్తుంది పరిశుద్ధమైన సంఘం అనే విషయాన్ని నేను మీతో దాని మీద ధ్యాస పెట్టుకుంది. పరిశుద్ధ సంఘాన్ని మీద నీకు ప్రేమ లేకపోతే, క్రీస్తు మీద నీకు ప్రేమ లేదు అన్నమాట. క్రీస్తు మీద నీకు ప్రేమ ఉంటే పరిశుద్ధ సంఘం మీద కూడా నీకు ప్రేమ ఉంటుంది. యథార్థ హృదయంతో ప్రభువును వెంబడించకపోతే ఆ వ్యక్తి సేవా జీవితంలో రాణించదు. తన వల్ల కాదు సేవ చేయడం. యథార్థ జీవితం, పరిశుద్ధ జీవితంలో ఆత్మ వద్దల గురించి సేవా జీవితంలో తనకి ఏమీ లభించదు. తను ఏదైతే ఆశిస్తాడో దాన్ని కోల్పోతాడు. డబ్బును ఆశిస్తే దాన్ని కోల్పోతాడు, పరమతిని ఆశిస్తే దాన్ని కోల్పోతాడు. కానీ క్రీస్తు యేసు యొక్క ప్రేమ రహస్యంలో ఉన్న దాచబడిన మార్గాన్ని తన హృదయం వెతకుండా ఉన్నట్లయితే అతనికి పొందుకునేది ఆ స్థాయి పొందుకోవడానికి ఎవరికి కూడా అధికారం లేదు. ఉన్నతమైన స్థలాల్లో నిలబడటానికి కానీ, ఉన్నతమైన స్వాస్థ్యాలు సంపాదించుకోవడానికి కానీ, ఆత్మ పొందుకోవడానికి కానీ, మహిమ కలిగిన ప్రదేశాలు ఆత్మ ఉష్ణం అవడానికి కానీ అది ఎవరి వల్ల కూడా
పరిశుద్ధాత్మ క్రీస్తు యేసు యొక్క రక్తం చేత నేను కడిగినప్పుడు ఆయనకి మహిమతో నీ హృదయాన్ని కొప్పుతూ ఆ ఉన్నతమైన స్థలాన్ని స్వాస్థ్యాన్ని ప్రభుత్వ స్వాధీనం చేస్తాడనే విషయాన్ని మీతో మాట్లాడుతున్నాను. తర్వాత జస్టిఫికేషన్, గ్లోరిఫికేషన్ అనే ఆ పదాలని చాలా సార్లు, సాంటిఫికేషన్ అనే పదాలని ఎన్నోసార్లు ఈ 3 పదాలని మీ మధ్యలో చెప్పాను. ఇది నేను ఎక్కడ కూడా ఒక వాక్య భాగాలు చదవకుండా నాకు లభించిన ఈ 3 సత్యాలు. ఈ 3 సత్యాలు ఎన్నోసార్లు ధ్యానించిన తర్వాత ఒక రిఫరెన్స్ బైబిల్ చదువుతుంటే దాంట్లో నాకు ఈ 3 పదాలు నాకు ఆత్మకు అర్థమైనాయి. అనుకున్నాను, ప్రభా ఇవి నాకు ఇచ్చావు మళ్ళీ దీంట్లో ఏంటి అనుకున్నాను. యథార్థంగా మేము ఎదురు చెప్తున్నాం. ఈ 3 పదాలు అనేది ఒక విశ్వాసకి ఆత్మ ఎసెట్ లాంటి ఎసెట్ ఉంది. ఒక ఎసెట్ అంటే ఒక బ్యాంకులో మనం లక్షలు వేసుకుంటాం కదా, ఎంతో మంది కోటీశ్వరులు లక్షలో కోట్లు వేసుకుంటారు కదా, దాని మీద వాళ్ళు ఎంతో ఆధారపడతారు. అలాగా బ్యాంక్ ఎసెట్ అనమాట. ఇది ఆత్మకి ఎసెట్ ఈ 3 పదాలు. ఎందుకంటే అవి సిలువ రక్తంలో ఈ 3 పదాలు బయటికి తీయబడ్డాయి. 3 పదాలు తెలుగులో చూస్తే నీతిమంతులుగా తీర్చిపెట్టడం, పరిశుద్ధపరచబడటం, మహిమపరచబడటం. ఈ 3 పదాలు, ఈ 3 పదాలు సిలువ రక్తం నుంచి దొర్లించబడ్డాయి. పాపలోకానికి దొర్లించబడ్డాయి, ప్రపంచానికి దొర్లించబడ్డాయి. కలవరి సిలువ మీద నుంచి, యెరూషలేము కొండల మీద నుంచి ఈ 3 పదాలు ఆయన ద్వారా తప్ప, ఆయన ద్వారా తప్ప, నీతిమంతులుగా తీర్చిపెట్టడం అనేది ఆయన ద్వారా తప్ప, క్రీస్తు ప్రభువు యొక్క రక్తం ద్వారా తప్ప ఒక వ్యక్తికి లభించదు అనే విషయం ఈ పదముల యొక్క భావం ఆత్మకు అర్థం అవుతుంది, మన అర్థం అవుతుంది. ఇది కనుక ఒక వ్యక్తి పొందలేకపోతే ఆత్మ జీవితంలో ఉన్నతమైన వ్యక్తులు ఎక్కలేరు. నేను పరిశుద్ధుని అనుకుంటే ఆ వ్యక్తి పాపత్ముడు అనమాట. ఒక వ్యక్తి వాక్యం తీక్షణంగా చెప్తుంటున్నప్పుడు ప్రభా నువ్వు నాకు ఇచ్చావు, నేను పరిశుద్ధంతో ఉన్నానని చెప్తే ఆ వ్యక్తి పాపంలో ఉన్నారనమాట అనే విషయాన్ని ఏదో మాట్లాడుకుంటున్నాను. దేవుని వాక్యం ఖండితంగా చెప్తూ ఉంటే ఏ పరిశుద్ధుడు కూడా పరిశుద్ధులని చెప్పుకోకుండా తను దొల్లిపోతాడు. దేవుని వాక్యంలో ఆ యొక్క పదజాలాలు ఆత్మలో అనేకమైనటువంటి దుఃఖంతో, వేదనతో ఆ వ్యక్తిని తీసుకొచ్చి వచ్చేటువంటి ఆ వాక్యానికి లోబడకుండా ప్రభా నేను పరిశుద్ధుని ఇస్తున్నామని చెప్తే ఆ వ్యక్తి పాపంలోనే జీవిస్తుందన్నమాట. నేను మీతో మాట్లాడుతున్నాను, మీరేమనుకుంటున్నారు? కానీ అటువంటి వ్యక్తి పరిశుద్ధుని కాదని ఒప్పుకున్నా అతలో ఉన్న పరిశుద్ధ స్థలాలు ఉన్నతమైన స్థలాల్లోకి వెళ్ళిపోతాయి. ఉన్నతమైన స్థలాల్లోకి వెళ్ళిపోతాయి. పరిశుద్ధుడైన ప్రభా ఈ పాపాత్మ హృదయానికి ప్రభా నువ్వు ఈ పరిశుద్ధ స్థలాలు అందించావా ప్రభా? నీ దృష్టిలో నేను నా హృదయం ఎంత పరిశుద్ధనని నేను అనుకున్నా సరే ప్రభా, నా హృదయంలో ఉన్నట్టు అపవిత్రత, అది దోషం నీ ఎదుట కనబడతా ఉంది ప్రభా అని ప్రార్థించే సేవకులు ఎంతమంది లేరండి, ఎంతమంది లేరు. అటువంటి వారి చేత సేవ ఎలా దండికరమైన సేవ జరుగుతుంది ఈ లోపల. అటువంటి సేవ ఈ లోపల కావాలి. పాపాన్ని వ్యతిరేకించి పాపాన్ని అసహించుకుని మనందరి జీవితంలో పరిశుద్ధమైన ప్రభువును ఉపయోగించినటువంటి దర్శనంలో, మనోనేత్రాల్లో, బాహ్య నేత్రాల్లో పిలిచివేయడానికి దేవుడు అంతరంగంలో ఆ దర్శనాన్ని అనుగ్రహించడే. మీ మనోనేత్రములు వెలిగించబడిన ఆయన పిలిచిన పిలుపు నిరీక్షించతో రాసిన పత్రిక రాజ్యం 15 ఆ విధమైన స్థానాలు ఈ ముసుగులో దాచిపెట్టబడి ఉంటాయి. ఈ ముసుగులో దాచిపెట్టబడి తను తాను పరిశుద్ధపరచడం, తను తాను క్రీస్తు పరిశుద్ధతలో ఏకం చేయబడ్డానికి ఈ యొక్క తల మీద ఉన్న ముసుగు, ఆమె చేయబడిన ముసుగు, సంఘానికి చేయబడిన ముసుగు చూపించబడతా ఉంది. దాని తర్వాత ఈ 3 పదాలు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీతో మాట్లాడుతున్నాను. తర్వాత ఆయన దీవులను మధ్య వాళ్ళు వదిలేస్తున్న పాయింట్స్, ఎందుకంటే హాఫ్ అన్ అవర్ అయిపోయిందంటే తర్వాత ఆయన దీవులను రక్షణతో అలంకరించమాట. దీవులను రక్షణతో రాసిన పత్రిక ఆయన దీవులను రక్షణతో అలంకరిస్తాడు. ఆయన ఒక రక్షణ రేఖ నీకు దేవుడు ప్రకాశించిందంటే, ఒక దీపం నీకు దేవుడు ప్రకాశించిందంటే, చిన్న వెలుగు జ్వాల నీలో ప్రకాశించిందంటే, ఆ జ్వాల ఈ సంవత్సరాలు గడిచే కొలది, జీవితం ముందుకు వెళ్ళే కొలది, ఆత్మీయ జీవితంలో ఆ వ్యక్తి వెళ్ళే కొలది ఆ ప్రకాశిత ఆత్మలో ఎన్నో గ్లోరియస్ అనే పదానికి మహిమాయుక్తమైన పదం అనుకున్నా సరే దానికి వివిధమైన అర్థంలోనే దాని ఆ రేస్, గ్లోరియస్ రేస్ అని దాంట్లో స్వస్థ ఉంది, దాంట్లో ప్రణాళిక, దాంట్లో పరిశుద్ధ దేవుని యొక్క వివాహాలు ఉన్నాయి, మహిమాయుక్తమైన స్థానాలు ఉన్నాయి. దాంట్లో నువ్వు చూడనటువంటి, విననటువంటివి నీ ఆత్మలో పొందుకోగలిగే మార్గాలు ఉన్నాయి. అటువంటి పరిశుద్ధమైన స్థలాలు నువ్వు నేటి పరిశుద్ధులకు ఇచ్చాడనే విషయాన్ని నేను మీతో అటువంటి మార్గాలు, తేజవంతమైన మార్గాలు దేవుడు నేటి పరిశుద్ధులకు ఇచ్చాడనమాట. దీవులను రక్షణతో అలంకరించినంటే, ఈ రక్షణ ఒక హృదయంలో ప్రకాశించిందంటే అది ఆరిపోదు. నిజమైన రక్షణ ఒక హృదయం ప్రకాశిస్తే అది ఆరిపోదు. అంతకంతకు వెలుగు
నీతి సూర్యుని యొక్క వెలుగు అంటారు, నీతి సూర్యుని యొక్క కాంతి అంటబడింది. ఏంటి ఏషియా గ్రంథం 60 అధ్యాయం చూడండి. నీతి సూర్యుని యొక్క కాంతి నీ యొక్క రక్షణ దీపం వల్ల వెలుగుచుండ వరకు సియోను పక్షం ఉంది నేను మౌనంగా ఉన్నాను, ఈ స్త్రీల పక్షం ఉంది నేను ఊరుకున్నాను, నీ రక్షణ దీపం వల్లే ప్రకాశించాడు అన్నమాట అర్థం. అది రక్షణ ఉందా పోద్దా అనే వాళ్ళకి జవాబు అది. ఓకే, ఒకవేళ ఈ లోక పాపాన్ని విస్మరించకుండా రక్షణని దాన్ని ఒక వ్యక్తి పొందుకున్నారు అనుకుంటే అది దాంట్లో ఆరిపోద్ది, ఉండదు. తెలిసింది కదా. అది మనం వాళ్ళ గురించి చెప్పనవసరం, వాళ్ళ గురించి సాక్ష్యం వాడే చెప్పుకుంటారు. కనుక రక్షణ అనేది ఒక వ్యక్తిని విడిచిపెట్టిపోదు. రక్షణ దీనులను రక్షణతో ఎవరు దీనులు అన్నాడు. దీనులు అనబడే వారెవరు? దీనత్వం అనేది బైబిల్లో ఎన్నో చోట్ల దీనత్వం అనేది ఒక ప్రభుకి చెందింది, పరిశుద్ధులకి చెందింది. నిజమే, అందరూ ఆ దీనత్వాన్ని స్వతంత్రించుకోలేరు. ఎందుకు స్వతంత్రించుకోలేరంటే ఒక్కొక్క వ్యక్తిలో కొన్ని సహించలేని విషయాలు ఉంటాయి. కొన్ని విషయాలు ఆ సహించలేని విషయాన్ని వారికి టచ్ అయిందంటే హృదయానికి ఆ వ్యక్తి ఏం చేస్తాడు కూడా తెలియదు. కృషించిపోవాలి, లేకపోతే తిరుగుబాటు చేయాలి. 2 విషయాల మీద తిరుగుబాటు చేయాలి. ఆ స్థానాన్ని దృష్టి టచ్ చేయడానికి చాలాసార్లు ప్రయత్నిస్తాడు. జ్ఞాపకం చేసుకోండి, దీనత్వం అనేది రెక్కలు కట్టుకుని ఎగిరిపోతాం. ఆ దీనం హృదయంలో ఉండదు. ఎందుకంటే అక్కడ దృష్టిలో టచ్ చేసే పరిస్థితి వస్తాయి. దాన్ని సహించుకోవడం అనేది 100కి 1,00,00,000 ఒకరికి సాధ్యం అనే విషయాన్ని దీనులు అనే విషయం గురించి బయటకు చాలా చోట్ల ఉంది. 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, తర్వాత యోబు రాసిన గ్రంథంలో 5వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో, తర్వాత దీనుల గురించి కీర్తన గ్రంథంలో చాలా చోట్ల నేను దీనుడను దరిద్రుడనే అనుకుంటా అంటాడు దావీదు. దీనుల గురించి కీర్తనలు ఎన్నో చోట్ల రాయబడి ఉంది. ఎన్ని చోట్ల రాయబడినా సరే ఒక వచనం కూడా మీ మధ్యలో చెప్పడం కుదరదు. ఇంకా దీనుల గురించి చెప్తే, దీనత్వం గురించి చెప్తే సబ్జెక్టు ఇంకో సబ్జెక్ట్ అయిపోతుంది. కనుక ఒక పదం మీద మాట్లాడుతున్నాను, రక్షణతో అలంకరించను. వీటిని జయించగలుగుతా ఉంటే రక్షణ యొక్క కాంతి నీలో నీ పక్షంగా వ్యాఖ్యమాడతాడనే విషయం మాట్లాడుతున్నాను. నీ పక్షంగానే వ్యాఖ్యమాడతాడు, దాన్ని జయించగలిగింది. ఎవరు వ్యాఖ్యమాడవలసిందా? ఏ మనుషుడు లేకపోవచ్చు నీ పక్కన, నీ భర్త లేకపోవచ్చు, నీ భార్య లేకపోవచ్చు, ఎవరు లేకపోవచ్చు నీ పక్కన, కానీ వ్యాఖ్యమాడతాడు దేవుడు. నీ పక్షంగా వ్యాఖ్యమాడతాడు. ఆయన న్యాయమూర్తి. ఆయన నీ పక్షంగా వ్యాఖ్యమాడి ఈ కార్యాలు సఫలం చేస్తాడు. ఆయన ఆ విషయాన్ని అది ఏ గ్రంథంలో మాట్లాడలే, కానీ అది కూడా తీయలేదు నేను. దాంట్లో ఆ కార్యాన్ని మరొకసారి చెప్తాను. దాంట్లో దేవుడు ఎలా తన కార్యాలు నెరవేర్చాడు నా కుటుంబం పట్ల, ఆ విషయాలు అది చెప్పగలిగే విషయాలు, దాచే విషయాలు కాదు. అది మరో క్లాస్లో మీద మాట్లాడతాను. అందుకోసం దావీదు అంటాడు, ప్రభా నా రక్షణకి మహిమకు నువ్వు కారణభూతులు. ఎలా మహిమతంలో ప్రకాశించిందంటే, ఎక్కడ దావీదు గొర్రెల గొర్రెలు కాచుకుంటున్న దావీదు దివ్య మందిరం కట్టడానికి ప్రయాసపడిన దావీదు తర్వాత రెండో సమయంలో దాంట్లో తన బిడ్డల్ని కుటుంబాన్ని ప్రభుత్వాన్ని తీసుకువెళ్ళి, ప్రభా నా కుటుంబాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోకుండా నీ సన్నిధిలో నా కుటుంబం నిలిచినట్లు, నీ సన్నిధిలో నిలిచినట్లు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈ ప్రార్థన చేయగలిగాము మన జీవితంలో చేయగలిగాము. తను చేసిన ప్రార్థన తన దేవుడి మందిరాన్ని కట్టడానికి దేవుడు అనుమతించలేదంటే విస్తారమైన రక్తాన్ని నువ్వు చిందించకపో కాబట్టి ఆ విస్తారమైన రక్తంలో దీనికి మామూలు వ్యక్తులు కూడా దాన్ని చనిపోయారు. విరోధులు మాత్రం ఎక్కువ, నిర్దోషులు చనిపోయారు దాంట్లో ఇద్దరు. అటువంటి నీవు ఈ మందిరాన్ని కట్టకూడదు, నీ కుమారుడు కట్టాలి ఈ మందిరాన్ని అన్నప్పుడు 2 గోత్రాలు ఇచ్చి దావీదు సంతానానికి ఆ యూదా గోత్రాన్ని అక్కడ దీపం వెలగటానికి క్రీస్తు యేసు యొక్క దీపం వెలగటానికి ఎలాగో సొలొమోను నిర్ణయించుకున్నాడు దేవుడు. తత్వం ఉంటుంది. అప్పటికి దావీదు విషయాన్ని వివాహం చేసుకోలేదు. అక్కడ తప్పుడు మార్గాలు అప్పటికి నడవలేదు. అయినప్పటికీ దావీదు అంతర్యాన్ని దేవుడు తెలుసుకున్నాడు. ఆయన దాని అంతర్యం, ఒక మనిషి అంతర్యం మనిషికి తెలియబడితే, ఒక మనిషి అంతర్యం దేవునికి ఎలా తెలియపరచబడుతుందంటే, తన చుట్టూ పూర్వత్వాలు, తను చేసేది ఏదో, చేయబోయేది ఏదో, గతించే కాలంలో, జరిగే కాలంలో, భవిష్యత్ కాలంలో ఏం చేస్తాడు అనేది ఆ వ్యక్తి గురించి దేవుడికి తెలుసు. దేవుని వాక్య భాగాలతో ముందుకెళ్తే కనుక ఆ రక్షణ అనేది ఆత్మకి ప్రకాశం కలిగిస్తుంది. మంచి చెడ్డను గ్రహించగలిగే జ్ఞానాన్ని,
వివేకాన్ని ఆత్మకిచ్చింది. ఏది పాపమో ఏది అపవిత్రమో గ్రహింపజేసింది. పరిశుద్ధ స్థానాలు బయలుపరిచింది రక్షణ. బైబిల్ వాక్యం యొక్క దర్శనాన్ని ఆత్మకిచ్చింది. స్వచ్ఛమైన మార్గంగా నడుపుతుంది. నీ ఆత్మని వర్ధన చేసింది. నీ ఆత్మను తేజోమయం చేసింది అనమాట. తర్వాత ఈ రక్షణ దీపం వల్ల వెలిగింది, ప్రకాశించింది నేను పరిశుద్ధుల జీవితాల్లో అనమాట. అందుకోసం ఆ పుస్తకనందు దాచబడిన కృప కానీ, నీతి కానీ, దయ కానీ, ప్రేమ కానీ, పరిశుద్ధత కానీ ఇవన్నీ ఎన్నో సుగుణాలు అందుకు కప్పబడ్డాయి. ఆత్మ ఫలంగా కప్పబడ్డాయి. దేవుని పరిశుద్ధమైన గుణగణాలుగా కప్పబడ్డాయి. నేటి సంఘానికి ఇవి విస్మరించి అంటే మర్చిపోయి నేటి పరిశుద్ధులు మర్చిపోయి ఎలా జీవిస్తున్నారు అనేది మీకు బాగా తెలుస్తుంది. నేను చెప్పడం ఎలా తెలుస్తుంది. అటువంటి స్థానాలు సంఘాన్ని ఆక్రమించేస్తారు. దీనత్వం చూపగలిగే వారు కొద్దిమంది ప్రభు కోసం పట్టుదలతో ప్రభు కోసం ఆత్మవిషయమైన పట్టుదలతో దీనత్వం కలిగిన వారు దేవుని సంఘాలకు వచ్చినటువంటి ఆ అధికారాన్ని బలాన్ని సంపాదించుకుంటారు. దీనుడు అది స్వతంత్రించుకుంటారు. ఆ దీనత్వం అంటే ఎందుకు పరిగాకుండా జీవించే దీనత్వం కాదు. దీనత్వం అనేది ప్రభు యొక్క మార్గాల్లో చోటు చేసుకునే దీనత్వం కలిగిన వ్యక్తులు దైవత్వానికి ప్రకాశించి ఆ దీనత్వం అదే అడుగుతున్నాడు ప్రభు మనల్ని. దీనత్వం అంటే ఎందుకు ఏ పరిగ్రహకుండా కూర్చొని ఈ మూల కూర్చొని వెళ్ళేది దీనత్వం కాదు. వాక్యాన్ని ఖండించి బోధించి సత్యాన్ని ప్రత్యక్షం వచ్చి ఆ దీనత్వం క్రీస్తు యొక్క దైవ స్వరూపంలో క్రీస్తు యొక్క దైవత్వ మహిమలోనికి ప్రకాశించేది దీనత్వం. బైబిల్లో ఉంది కదా, దాంట్లో దీనత్వాన్ని బట్టి ఆయన న్యాయం వస్తు దొరకలేదు. అది అపుస్తల కార్యాల్లో రాయబడింది తీసుకుంటాను. తర్వాత దీంట్లో పరమగీతాల్లో 6 అధ్యాయాలు 9 అధ్యాయంలో ద్రాక్షావళులు చిగురించినా లేదో, దాడిమ చెట్లు పూత పట్టినా లేదో చూచుటకు నేను అక్షోట ఉద్యానవనానికి వెళ్ళాను. ఆ ఉద్యానం అనేది క్రీస్తు ప్రేమకి సంఘానికి క్రీస్తు ప్రేమకి గుర్తు. ఉద్యానం అంటే ఒక వ్యక్తి సేవలో కష్టపడి శ్రమల నుంచి నిందల నుంచి అందరూ అపహాస్యం చేసి జీవితాన్ని, తన ప్రార్థన జీవితాన్ని కానీ, తను నడిచే జీవిత విధానం కానీ అపహాస్యం చేసి అసలు నువ్వు మాకు పనికిరావు అని అనుకున్న వ్యక్తుల్ని ఆ సహోదరి కానీ ఆ సహోదరుడు కానీ ఆ ఉద్యానవనంలో వెళ్తారండి. ఆ ఉద్యానవనం అనేది ప్రేమ గుర్తు, ప్రేమకు రహస్యం. అది ఉద్యానం. నీ ప్రభు అయిన క్రీస్తు వచ్చేసి ఆయన మీద పడి నడుస్తావు. ఎందుకంటే ప్రభా నీ ప్రేమ ఇటువంటిది కదా, ప్రభు ఇంత అశుద్ధమైన ప్రేమతో నువ్వు నన్ను ప్రేమించావు కదా ప్రభు. ఇవన్నీ కూడా ఒక మూలకి వెళ్ళిపోతాయి. కానీ నువ్వు నీ బిడ్డని, నీ పరిశుద్ధుల్ని నువ్వు ఉన్నతమైన స్థలాల్లో నిలబెడతావు అనుకుంటుందా? అనుకోదు. కానీ అక్కడ ఏమనుకుంటుందంటే ఆ హృదయం ప్రభు ప్రేమకు దాసురాలని, ప్రభు ప్రేమకి ఉప్పింపబడింది. తన హృదయం పరవశంతో నిండిపోతుంది. పరవశం అంటే ఆనందంతో నింపబడుతుంది. అప్పుడు ప్రభు ఆ వ్యక్తి యొక్క హృదయాన్ని, ఆ సహోదరి యొక్క హృదయాన్ని, లేక ఆ సహోదరుడి యొక్క హృదయాన్ని ఆయన ముఖాముఖిగా ఎదుగుతాడండి. ఈ శ్రమల ద్వారా ముఖాముఖిగా ఎదుగుతాడు. ఆయన శోధించి చూస్తాడు, పరిశోధించి కూడా చూస్తాడు. తన హృదయ రహస్యాలు ఏ ఉంది తాకిపెట్టాడు, అది బయలుపరుచుకుంటాడు. తర్వాత అందులో దానిమ చెట్లు కొత్తపట్టేయలేదు, ద్రాక్షావళులు చిగురించేయలేదు. ఈ ద్రాక్షారసం అనేది చాలా మధురమైన పని అందరూ చదువుకున్నవారు. అవన్నీ ఉద్యానవనంలో ఉండే చెట్లు. ఆ ఉద్యానవనంలో ఆయన తాగిస్తాడండి. ఆ ఉద్యానవనంలో నీ ప్రేమికి బహుమానంగా నిన్ను తన చేతుల్లో తీసుకుని ఆ యొక్క మాధుర్యం తాగించకపోతే ఆ వ్యక్తి సేవ చేయలేరు. ఆ మాధుర్యం ఉద్యానవనంలో శుద్ధులైన తన మహిమే కాంతి ఆ ఉద్యానవనంలో ప్రకాశిస్తున్నాడు అంటాడు. నేను అక్షోట ఉద్యానవనానికి వెళ్ళాను. విత్తనం నుంచి చెట్లు గల ఉద్యానవనం అది. విత్తనాలు ఇవాళ చెట్లు విత్తనాలు ఇస్తే ఫలిస్తాయి. విత్తనాలు లేని చెట్లు కాదు, విత్తనాలు ఇచ్చే చెట్లు. ఇప్పుడు విత్తనాలు లేని పండ్లు వచ్చాయి, కానీ ఆ దినాల్లో విత్తనాలు ఇచ్చే చెట్లు ఫలవృక్షాలు. ఇప్పుడు విత్తనాలు లేని ఫలాలు వచ్చాయి. దాని డిఫరెన్స్ చూసుకోండి. పూర్వకాలం ముందు భక్తులు విత్తనాలు ఇచ్చే ఫలాలుగా ఉంటాయి. ఇప్పటి కాలం మనుషులు విత్తనాలు లేనటువంటి పండుగా ఉన్నారు. అవి ఫలభరితం కావు. మనుషుల్ని హృదయాన్ని రంజింపజేస్తాయి కానీ ఆత్మల్ని రంజింపచేయవు. మనుషుల హృదయాల్ని అబ్బా ఎంత బాగుంది అనుకుంటారు, కానీ ఈ ఆత్మలో ఉన్న పాపం తొలగిపోదు.
దేవుడికి కావాల్సింది విత్తనాలు ఇచ్చే శక్తులు. నీ ఆత్మల్ని రంజింపచేసే ఆ మధుర పానీయం. నీ హృదయంలో ఉన్న పాపము ఉంచుకునేటువంటి వాక్యోపదేశాలు. నీ హృదయంలో ఉన్న పాపము తొలగిపోయేటువంటి వాక్యోపదేశాలు. నీ గుండెల నుంచి బయటికి రావాలి. ఎప్పుడంటే ఉద్యానవనంలో నీవు ప్రభుతో ఆ సంబంధాన్ని నువ్వు పొందినట్లయితే తప్ప లేక మరో విధంగా అది రాదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. తర్వాత అప్పుడు ఆ గుణగణాలు నీ ఆత్మ మీద తెరలుగా కప్పబడ్డాయి. నీతిని కలిగి నువ్వు జీవించినప్పుడు నీతియుక్తమైన తెరలు కప్పబడ్డాయి. కృపను అనుసరించి నడిచినప్పుడు కృపతో కూడిన తెరలు కప్పబడ్డాయి. తర్వాత ఆ విధంగా ప్రేమను అనుసరించి నడుచుకున్నప్పుడు ప్రేమ యొక్క తెరలు కప్పబడ్డాయి. నీ ఆత్మ నిండా నీ హృదయం నిండా ఆ యొక్క తెరలు దాంట్లో కప్పబడ్డాయండి. వీరికి గుణగణాల నుంచి తెరవబడినటువంటి మార్గాలు. ఈ మార్గాల్లో అతీతమైనటువంటి ద్వారాలు తెరవబడ్డాయి. గుణగణాలు దీన్ని అవలంబించినప్పుడు, దీన్ని గ్రహించినప్పుడు, నీ మీదకి సాధారణ శత్రువు వల్ల నీ మీదకి వచ్చినప్పుడు, నిన్ను పడవేసి నీ జీవితాన్ని దుఃఖం చేసినప్పుడు, నిందలు మోపి నీ మీద నీ జీవితాన్ని లెఫ్ట్ అండ్ రైట్ తీసి నువ్వు పనికి రావని నీ జీవితాన్ని నేల మీద కొట్టినప్పుడు ఆ ప్రభు యొక్క హస్తాలు నీకు రూపు ఏర్పరిచేయని తెలియదా? నీకు రూపు ఏర్పరిచేయని, నీకు మార్గాలు తెచ్చాయని తెలియదా? ప్రభు అటువంటి మార్గాల్లో కదా నువ్వు నడిపించావు. కానీ ఇప్పుడు నీ ఉన్నతమైన స్వాస్థానికి అర్హురాలుగా చేశావు కదా అని నీ హృదయ ప్రభుత్వం ఆ విషయం ఒకసారి మనం మాట్లాడుకుని జ్ఞాపకం. తర్వాత పరిశుద్ధత అన్ని చాలా ఉన్నాయి కదండి అని చెప్పడానికి కుదరదు కదా. దాంట్లో పరిశుద్ధత అనేది దేవుడు సంఘానికి పరిశుద్ధత అనేది అది సంఘంలో ఒక బలమైన స్థంభం లాంటిది. పరిశుద్ధత అనేది ఈ పరిశుద్ధత లేకుండా ఏ వ్యక్తి ప్రభువును చూడలేదు. ఈ పరిశుద్ధ స్థానాలు లేకపోతే పరిశుద్ధ రహస్యాలు ఆత్మకి విడదీయబడవు. ఆ శక్తివంతమైన మార్గాలు ఆత్మకి ఇవ్వడానికి మేము శరీరంతో ఉన్నాం కాబట్టి పర్వాలేదు అనుకోవడానికి బచాయించుకోవడానికి ఇది మార్గం కాదు. బైబిల్ కాదు మార్గం. బైబిల్ మార్గం ఏంటంటే బచాయించుకునేది కాదు. ఆ పాపాన్ని విడదీసి ఖండించి దేవుని సన్నిధిలో బూడిదలాగా చేయగలిగేటువంటిది ఈ పరిశుద్ధ గ్రంథం. ఆ గ్రంథంలో నీ ఆత్మ తేజవంతం అవ్వాలంటే ఈ పరిశుద్ధతను ఆత్మ గమనించాలండి. సైంటిఫికేషన్ అనే పదం శిలువలో నుంచి బయలువెళ్ళిన ఆ పదజాలం మొత్తం కాదు. ఆత్మలో పరిశుద్ధపరిచేటువంటి ఆ మార్గం నీ ఆత్మకి స్వాస్థ్యంగా నిలబడగలిగితేనే ఈ పరిశుద్ధ సేవకి అంకితం లేకపోతే పెద్ద సేవ చేయవసరం. పెద్ద సంఘాలు కట్టవసరం. ఆ సంఘంలో గూడబాతులు ఉంటే, దాంట్లో పక్షులు ఉంటే ఎవరికి కావాలండి? ఎవరికి వస్తుంది? దాంట్లో కావాల్సింది నీ చిన్న సంఘమైన ఒక బలిపీఠం దగ్గర పిచ్చుక ఎలా నివాసం ఏర్పరచుకుందో, ఒక బలిపీఠం వద్ద పౌరం ఎలా ఏడుస్తుందో ఆ చిన్న సంఘం నీ సంఘం అయితే, పరిశుద్ధ సంఘం అయితే, అందులో క్రీస్తు యొక్క ఆ ముఖ ప్రకాశ ఆ చిన్న గూడు మీద చిన్న గూడు అండి. పౌరం కట్టే చిన్న గూడు, ఎత్తైన పర్వతం చిన్న గూడు, దాంట్లో బండ సందులో దాక్కున్న పౌరం ఆ చిన్న గూడులో ఆ క్రీస్తు యేసు యొక్క ఆ ప్రకాశ ఆ గూడు మీద నిలబడుతుందండి, ఆ పౌరం మీద. అందుకే నీ కళ్ళు గుబకండి. నీ పెళ్లి కోసం ఎదురు చేసే ఆ కళ్ళు, ఆ ప్రేమ గురించి ఆ ప్రేమ మరొక లేదని మీరు మాట్లాడుకుంటున్నాను. మరొక ప్రేమ లేదు. ఈ లోక ప్రేమలన్నీ భ్రమతో కూడినట్టు ఈ ప్రేమలు. కానీ ఈ ప్రేమలో మనం ప్రభు ఇచ్చిన బాధ్యత నెరవేర్చవలసిన వారమే ఉన్నాం కుటుంబ వ్యవస్థలో. ఎందుకంటే మనకు అప్పగించిన బాధ్యత అంత ఉన్నతమైన బాధ్యత. ఆ బిడ్డల విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో ఆ కార్యాలు నెరవేర్చడానికి దేవుడు తన బిడ్డలు నియమించుకున్న విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. తర్వాత వాక్య భాగం చూసినట్లయితే కనుక తర్వాత అటువంటి మార్గాలు సంఘంలో నిలబడవలసి ముందుకెళ్తున్నాను నీకు రావలేదు చెప్పడానికి. తర్వాత దాంట్లో ప్రకాశించే ఆ యొక్క దీపం చిన్న దీపం ఆత్మలో ప్రకాశం, చిన్న దీపం, చిన్న రేఖ ఆత్మలో ప్రకాశించేది. తర్వాత ముందు ఆ జ్వాల ఈ హృదయంలో మొట్టమొదటి చూస్తే ప్రేమ యొక్క పరిమళమే మొట్టమొదటి చూస్తాయి. ప్రేమ యొక్క మాధుర్యం మొట్టమొదటి చూస్తాయి. రాను అది ప్రేమ అగ్ని జ్వాలలు ప్రకాశిస్తాయి. అగ్ని జ్వాలం అంటే ప్రేమ, పరిశుద్ధ రేఖ ప్రేమ నీ హృదయం నుంచి బయటకు వస్తుంది. నీకు సిద్ధ వ్యవస్థలు ఎప్పుడు దీన్ని ప్రేమ అని వెళ్ళటానికి కాదు. ప్రేమ అని కన్నీరు కాక్షం. ప్రేమలో ఆత్మ పరిపక్వత చెందుద్దండి. ఉన్నతమైనటువంటి మహిమలైన స్థానాల్లో పరిపక్వత చెందుద్ది, విందుశాలలో పరిపక్వత చెందుద్ది. అంతేకాదు అందులో అగ్ని అంటే ఆ ప్రేమ కణాలు నీ ఆత్మలో పడతాయి. ఆ ఆత్మలో పడకపోతే ఆ ప్రేమ పరిపూర్ణత చెందదు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. పరిపూర్ణత చెందదు. తర్వాత అటువంటివి ఈ ముసుగులు నేను ఒక మాట ముసుగు అని తీసుకున్నా. దాంట్లో ఎన్ని విషయాలు మీకు బైబిల్ గ్రంథంలో తీసుకొచ్చానంటే అటువంటి పరమగీత గ్రంథం
ఈ యొక్క పాత నిబంధన కొత్త నిబంధన గ్రంథంలో పరిశుద్ధులు ఈ పరమగీత గీత గ్రంథాన్ని కనుక తెలుసుకోకపోతే, ఈ పరమగీతంలో తన హృదయం వెంట కాకపోతే ఆ ప్రేమ ఫలవంతం అవదండి, ఫలవంతం అవదు. పాత బంధం భక్తులు కానీ నూతన నిబంధన భక్తులు కానీ ఈ పరమగీత గ్రంథంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రేమ యొక్క రహస్యాన్ని నీ ఆత్మ పొందుకోకపోతే నీ ఆత్మ పరిపక్వత చెందదని విషయాన్ని మీతో మాట్లాడుకుంటున్నాను. అటువంటి మార్గాలు దీంట్లో దాచిపెట్టబడే అని మీతో చెప్తున్నాను. దేవుని వాక్య పదాలలో ఇశ్రాయేలు వంశము సైనికులకు అధిపతులు ఎక్కువ తోట, యూదా మనుషులు ఆయనకు ఇష్టమైన మనం. ఏషియా గ్రంథం 55వ అధ్యాయంలో 7వ వచనం. ఇశ్రాయేలు వంశము సైనికులకు అధిపతి ఎక్కువ తోట, యూదా మనుషులు ఆయనకు ఇష్టమైన వనం. యూదా మనుషులు ఆయన వనం, ఆయన వనం, పూలవనం, ఉద్యానవనం ఎంతో ఎంతో మహిమకరంగా ప్రకాశించే ఆ ఉద్యానవనం ఉంది. రాజులు రాణులు తిరిగే ఉద్యానవనం మాత్రమే కాదు, నీతిసూరుడైన క్రీస్తు యొక్క దర్శనంతో సంఘం మీద ప్రకాశిస్తుంటే రాణి అయిన సంఘం పరిశుద్ధులు అందులో ఆ ప్రేమను పొందుకునే స్థలం ఉన్నది ఉద్యానవనం. ఎప్పుడైనా ప్రవేశించారు, ఏ రాత్రి గడియలైనా ప్రవేశించారు. ఆ ప్రవేశించబోతే నీ ఆత్మలో ఈ పరవశం లేదు, ఈ ఆత్మలో నీ పరవశం లేదు, నీ ఆత్మలో ప్రేమ లేదు. ఎంత చెప్పినా సరే ప్రేమకు దూరంగా ఉండి చెప్తావు, ఎంత చెప్పినా సరే ఈ ప్రేమకు దూరంగా ఉండి చెప్తావు. కానీ ఆ ప్రేమను అనుభవించి చెప్పలేవు, ఏ వ్యక్తి కూడా చెప్పలేడు. ఈ స్థానాలు నీ ఆత్మ లభించకపోతే ఈ స్థానాల గుండా పరిమళించినట్టు మార్గాలు నీ ఆత్మ దొరకవు. ఏరులై పారినటువంటి మాధుర్యం నీ ఆత్మ కనుగవు. దీన్ని పనాలలో ఏరులై పారుతున్న తేనె, పాలు తేనెలు నీ ఆత్మ కనుగవు. పనాల దేశంలో గింజలిచ్చి విత్తనాలు చేసి ఆ పండు ఎంత పరివర్తంగా ఒక్క ద్రాక్షాగలను ఒక కాడి మీద మోసినటువంటి అంత పెద్ద ద్రాక్షాగలని అటువంటి ఉన్నతమైన స్థాయిని ఆత్మకంలో నీవు ఆత్మలో ప్రపోషించవు. ఎందుకంటే ఆ కణాల్లో పండాలి. పరమ కానానైనా బైబిల్ గ్రంథంలోకి వెళ్ళాలంటే ఆ కాణాల్లో ఉద్యానవనాల్లోకి నీ ఆత్మ వెళ్ళకపోతే ఈ స్థానాల్లో నీ ఆత్మ లభించమనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. తర్వాత ముందుకు వెళ్ళినట్టు కనుక కానాన్ దేశంలో వారు చూసిన పనులు ఏంటంటే దానిమ్మ చెట్లు, అంజూరపు చెట్లు ఇవి చెప్పాను కదా, అవి అటువంటివి ఏ దేశంలో కూడా లేవండి. మన దేశంలో ఉన్నా సరే చాలా క్వాలిటీ చాలా తక్కువ. ఎన్ని దేశాల్లో చూసినా సరే ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క పండ్లు, ఆ మధుర పానీయాలు మరి ఏ దేశంలోనూ లేవు అని చెప్పడానికి బహుధైర్యంగా మీతో చెప్తున్నాను. ఆ దేశాల నుంచి, గల్ఫ్ దేశాలకి, ఆ దేశాల నుంచి ఇతర దేశాలకి ఆ పండ్లు వెళ్తాయండి. ఎన్నో రకాలైన ద్రాక్ష పండ్లు చూశారు, కానీ ఇశ్రాయేలు దేశంలో ద్రాక్ష పండ్లు చూస్తే ఆశ్చర్యపడిపోతారు. అటువంటి ఫలభరితమైన స్థాయి. అలాగే క్రీస్తునందు ఒక వ్యక్తి ఫలించే వ్యక్తి నీకు ఆ ఫలం మామూలు ఫలభరితం మామూలు స్థానాల్లో పొందే ఆ ఫలం కాదు. ప్రభుతో ఏకమై పొందినటువంటి అనుభవాలు పొందిన ఫలం. మరీ దాంతో కూడా నువ్వు అనుభవించడానికి, నువ్వు చెప్పడానికి నీకు సాధ్యపరచబడదు. తర్వాత అందుకోసం ఈ ద్రాక్ష తోటలో పనిచేసేటటువంటి ఈ యొక్క సహోదరి ఇప్పుడు ఇది నాకు ఆ ప్రభు యొక్క ద్రాక్ష తోటలో పనిచేసే సంఘం చిన్న సంఘం కావచ్చు, ఏమి లేని సంఘం కావచ్చు. అవి ఏమి లేని సంఘాన్ని దేవుడు విడిచిపెట్టడండి. నీ ప్రేమని చూపించు దేవుని దగ్గర. పరిశుద్ధుని ప్రేమలో ఈ ప్రేమ ఏకం చేయబడి ఒక్కసారి నీరు పరచు. నువ్వేం చేయవస్తున్నా ప్రభా అని పరిశుద్ధుని పాదాల మీద పడి ఒక్కసారి ఒక నీరు పరచు. నువ్వు మనేం చేయవస్తున్నా దేవుని సన్నిధిని వెతికి ఈ కన్నీటి దారిలో ప్రయత్నింపడి ప్రభు యొక్క పార్శ్వనిధిలో నీ హృదయాన్ని సాధించి, నీ హృదయాన్ని ఆ ఉద్యానవనంలో నీ కళ్ళు ఆయన ఒకసారి వెతకని ఏం చేయవలసిన దానిలో నీకు దొరికేటువంటి ఆ స్థలం చాలా పవిత్రం. ఆ స్థలం నీకు దొరకదు దేవుని. ఆ స్థలం దొరకకుండా పెద్ద కార్యాలు చేయడానికి, పెద్ద పనులు చేయడానికి నిలబడవని విషయాన్ని మీద మాట్లాడుతున్నాను. ఎందుకంటే సంఘం అనేది చిన్న స్థాయిలో పౌరం యొక్క కన్నీటితో ప్రారంభించవలసిన సంఘం. అది పౌరం యొక్క కన్నీటితో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ కన్నీటిలో దాచబడిన సంఘం. నేటి సంఘానికి అప్పగించిన బాధ్యతలు, నేటి సంఘం అటువంటి కన్నీటితో నిలబడిన సంఘం దేవుడు చూస్తున్నాడు అనే విషయాన్ని నేను మీతో అయిపోయింది, టైం అయిపోయింది. కాబట్టి అందుకోసం ఆయన నా పౌరం ఒకటే నిష్కరించాలి. ఎంతో మంది భార్యలు ఉన్నారు, ఎంతో మంది ఉత్పత్తులు ఉన్నారు, ఎంతో మంది కన్యకలు ఉన్నారు. నా పౌరం ఒకటే. నా పౌరం ఎవరంటే ఆ ఉత్పత్తులు భార్యలు ఎవరంటే లోకంలో కోకొల్లలు క్రైస్తవులు ఉన్నారు ఎంతో మంది. తాము పరిశుద్ధపరుచుకుని ఉన్నటువంటి కన్యకలు ఉన్నారు ఎంతో మంది ఉన్నారు. కానీ నా పౌరం ఒకటే ఒకటే, నా సంఘం ఒకటే నిష్కలంకమైందని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుడి వాక్యాన్ని జీవించడానికి ప్రార్థిస్తున్నాడు. తండ్రి వందనములు. చెప్పవలసిన
దానికంటే నీ సన్నిధిలో నీ వాక్యానికి వివరించలేకపోయాను. అయినా సరే ఈ కొద్ది వాక్య భాగాలు ఫలభరితం కానీ కంటే ఏ ఒక్క హృదయమైనా ఫలిస్తే వారి సంఘ జీవితంలో ఆశీర్వాదం నువ్వు నాకు అనుగ్రహించిన ఈ సత్యాలు ప్రభా ఎన్నో ఎండ్ల తరబడి ఈ సన్నిధిలో ఈ ఉద్యానవనంలో ఆత్మ నడుస్తున్నప్పుడు ఉద్యానవనంలో ఆత్మ నీ పరిశుద్ధ సన్నిధి వెలికినప్పుడు నువ్వు అనుగ్రహించిన నీ వాక్య భాగాలు ఈ వాక్య భాగాలు ఫలవర్తించి ప్రభు ఫలవర్తించి ఈ నిబిడలో ఫలవర్తించి నీ సేవ కోసం పరితపించే ప్రభు నీ కోసం జీవించాలని వేదన పెట్టాలి. వాళ్ళ హృదయంలో వేదన కలిగి చేయకూడదు. ఎంత సేవ చేస్తున్నామని వేదన కలిగి నీ సంఘాన్ని ఎలా కుడతామనే దుఃఖం కలగని సేవ కలిగినటువంటి బిడ్డలకు దేవా కష్టాలు ఉన్నటువంటి వారు ఉన్నారు, శ్రమలో ఉన్నటువంటి వారు ఉన్నారు, ఇరుకులో ఉన్నటువంటి వారు ఉన్నారు. వీటన్నిటికీ అంతం ఈ పరిశుద్ధ సంఘం యొక్క సేవ మాత్రమే. అందులో వారి ఆత్మ ఫలభరితం అవుతుందండి. ప్రభావాన్ని ఆశీర్వదించాలి, ఈ సేవను ఆశీర్వదించాలి, అనేకలకు దీవెనకరంగా చేయకుండా మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని తండ్రి యేసు నామములో స్తుతించి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అమ్మగారు. ప్రైజ్ లార్డ్ అండి. ఎవరు కనపడతలేని చూస్తున్నాను. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అమ్మగారు. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అమ్మగారు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.